తొక్కని చోట్లు దొక్కెడి మనస్సు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన మనస్సును ఒక అదుపులేని గుర్రంతో లేదా కోతితో పోలుస్తుంది. వెళ్లకూడని చోట్లకు వెళ్తూ, చేయకూడని పనులు చేస్తూ మనస్సు మనిషిని ఎలా ఇబ్బందుల పాలు చేస్తుందో అన్నమయ్య సామంతం రాగంలో వివరించారు. పాపపు ఆలోచనలు, కోపం, మమకారం వంటివి మనిషిని చుట్టుముట్టినప్పుడు శ్రీవేంకటేశ్వరుని జ్ఞానమనే వెలుగు తప్ప వేరే దారి లేదని ఇందులో బోధించారు. తెలుగు సారాంశం: వెళ్లకూడని చోట్లకు వెళ్లే ఈ మనస్సు వల్ల మనకు ఏ గతి లేకుండా పోతోంది. పాపపు చింతన వదలదు, కోపం తగ్గదు, ఆకలి దప్పికల వంటి శరీర బాధలు వీడవు. యవ్వన గర్వం, కోరికల కొవ్వు, మమకారపు పాశాలు మనల్ని బంధించి వేస్తున్నాయి. మాయలో పడి భయం వదలడం లేదు, లోటు తీరడం లేదు. మోక్ష మార్గాన్ని చూపే శ్రీవేంకటేశ్వరుడిని పూర్తిగా తెలుసుకోలేక అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాము. ఇక మనకు దిక్కెవరు? ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఫిలాసఫికల్ సాంగ్, Annamaya laments the unruly nature of the human mind that wanders into forbidden territories. He describes how the mind is plagued by persistent sins, unyielding anger, and physical suffering. The arrogance of youth and the fat of desires blind the soul, while deep-rooted attachments prevent liberation. Despite Lord Venkateshwar being the ultimate guide to the right path, man remains caught in ignorance and illusion. Annamaya concludes that without truly understanding and surrendering to the Lord, there is no escape from this chaotic cycle. Pallavi. తొక్కని చోట్లు దొక్కెడి మనసు, ఎక్కడ గతిలే దింకనో తెరువు భావము. వెళ్లకూడని మార్గాల్లో, నిషిద్ధమైన ప్రదేశాల్లో తిరుగుతున్న ఈ మనస్సు వల్ల మనకు మంచి గతి కలిగే అవకాశం లేదు. ఈ గందరగోళం నుండి బయటపడటానికి అసలు దారి, తెరువు ఎక్కడ ఉంది? వివరణ. మనస్సు ఇంద్రియాల వెంట పడి అధర్మ మార్గంలో పయనిస్తున్నంత కాలం ఆత్మకు శాంతి, ముక్తి లభించవు. చరణం 1. పాపము వాయదు పై మనసున, కోపము దీరదు కొంతైనా. దీపన బాధయు దీరదినియును, ఏపున బెనగునే నింకనో తెరువు. భావము: మనస్సులో పాపపు ఆలోచనలు వదలడం లేదు, కోపం అస్సలు తగ్గడం లేదు. శరీరానికి సంబంధించిన ఆకలి, దప్పిక, దీపన బాధలు వంటి కష్టాలు మనల్ని చుట్టుముట్టాయి. ఇవన్నీ పెనవేసుకుపోయి ఉన్నప్పుడు ఇక విముక్తి మార్గం ఎక్కడ? వివరణ. తాత్వికంగా, పాపం మరియు క్రోధం ఆత్మను అంధకారంలోకి నెడతాయి. శరీర అవసరాలు, దీపన, మనల్ని లౌకిక బంధాలలో బందీలుగా చేస్తాయి. చరణం 2. యవ్వనమదమును నెడయదు కోరికే, కొవ్వును ననగదు కొంతైనా. రవ్వగు మమకారము బెడబాయదు, ఎవ్విధియును లేదింకవో తెరువు. భావము: యవ్వనంలో ఉండే గర్వం వదలదు, కోరికల వల్ల కలిగే అహంకారం, కొవ్వు అణగడం లేదు. లోకమంతా రచ్చచేసే మమకారం మనల్ని వదిలిపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో మోక్షానికి ఏ విధమైన మార్గము కనిపించడం లేదు. వివరణ. కొవ్వు అంటే ఇక్కడ శరీర ధర్మమే కాదు, అహంకారపు పొర అని అర్థం. మమకారం అనే బంధం ఉన్నంత కాలం మనిషి పరమాత్మను చేరుకోలేడు. చరణం 3. వెడపును విడువదు వెడమాయలబడి, కొలతయు దీరదు కొంతైనా. తెళగొసగేటి శ్రీతిరువేంకటపతి, నెడిగి నెరగలే మికనో తెరువు. భావము: పిచ్చి మాయలలో పడి మనసు భయాన్ని వదలడం లేదు. ఏదో వెలితి, కొరత వెంటాడుతూనే ఉంది. సరైన దారిని చూపే శ్రీవేంకటేశ్వరుడిని మనం తెలుసుకున్నట్టే ఉండి, పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాము. ఇక మనకు వేరే దారి ఎక్కడిది? వివరణ. భగవంతుని తత్వాన్ని పూర్తిగా గ్రహించడమే నెరిగి, జ్ఞానం. కాని అజ్ఞానం వల్ల మనం ఆయనను పాక్షికంగానే చూస్తున్నాము. ఆయనే జ్ఞానప్రదాత, ఆయనే తుది మార్గం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తనలో అన్నమయ్య తెరువు, పాత్ వే అనే పదాన్ని పదే పదే వాడారు. అంటే మనిషి సంసారారణ్యంలో దారి తప్పిన ప్రయాణికుడి వంటివాడని, ఆ దారి చూపగలిగేది కేవలం వెంకటపతి మాత్రమేనని దీని తాత్విక నిగూఢార్థం. మనస్సు చేసే తప్పులను ఒప్పుకోవడమే కొన్ఫెషన్, జ్ఞానానికి మొదటి మెట్టు అని అన్నమయ్య ఇక్కడ నిరూపించారు. ఎట్టివారికినెల్ల నిట్టి కర్మములు. ఉపోద్ఘాతం. భగవంతుని లీలలను అన్నమయ్య ఇక్కడ పాపాలుగా చమత్కరిస్తూ కర్మ సిద్ధాంతాన్ని విశ్లేషించారు.
కృష్ణావతారంలో శకటాసురుని చంపడం, కాళీయుని అణచడం వంటివి లోక కళ్యాణం కోసమే అయినా అన్నమయ్య వాటిని బండి వేరిచిన పాపం, పామును హింసించిన పాపం అని పిలుస్తూ ఆ కారణం చేతనే స్వామి శేషతల్పంపై పడుకోవాల్సి వచ్చిందని, కొండపై ఉండాల్సి వచ్చిందని సరదాగా నిందిస్తూనే నిందాస్తుతి కర్మ ఫలం ఎవరినీ వదలదని హెచ్చరించారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, నీవంటి గొప్పవారికే కర్మ ఫలాలు తప్పనప్పుడు మావంటి అల్పులకు ఇక దారి, తోవ ఏముంది? నువ్వు కాలేయుడనే పామును అణచినందుకు ఇప్పుడు పెద్ద పాము, ఆదిశేషుడు మీద పడుకోవాల్సి వచ్చింది. తాటక అనే స్త్రీని చంపినందుకు ప్రాయశ్చిత్తంగా లక్ష్మీదేవిని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకోవాల్సి వచ్చింది. శకటాసురుడనే బండిని విరిచినందుకు ఇప్పుడు జగత్తు అనే బండిని మోసే బండివాడివి కావాల్సి వచ్చింది. గోవర్ధనగిరిని పెకిలించినందుకు ఇప్పుడు తిరుమల కొండ మీద అలానే కూర్చోవలసి వచ్చింది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ విటీ అండ్ ఫిలాసఫికల్ కాంపోజిషన్, Annamaya explores the inescapable nature of karma. He humorously suggests that even the Supreme Lord is subject to the consequences of his actions during his avatars. He claims that because the Lord subdued the serpent Kaliya, he must now recline on the serpent Adishesha. Because he killed the demoness Tatka, he must now carry goddess Lakshmi in his heart forever. Having broken the cart demon, Shaktasura, he has become the ultimate driver of the world's cart. By lifting the Govardhana hill, he is now stuck sitting on the Tirumal hills. Annamaya concludes that if the Lord himself faces such outcomes, what hope is there for ordinary mortals? Pallavi: ఎట్టివారికినెల్ల నిట్టి కర్మములు మా ఎట్టివారికి నింకనేది తోవయ భావము, ఎంతటి వారికైనా కర్మ ఫలాలు ఇలాగే చుట్టుకుంటాయి. మరి మా వంటి సామాన్యులకు ఇక ఈ సంసారం నుండి బయటపడే దారి ఏది స్వామి? వివరణ: కర్మ అనేది ఒక అనివార్యమైన చక్రం. దైవమే లీలల పేరుతో కర్మకు లోబడినట్లు కనిపిస్తుంటే మానవుడు తన కర్మల నుండి ఎలా తప్పించుకోగలడని ఆవేదన. చరణం 1: పాము జంపిన ఎట్టి పాతకమున బెద్ద, పాము మీద నీకు బవళించవలసే, కోమలి జంపిన కోరత వల్ల నొక్క, కోమలి నెదబెట్టుకుని యుండవలసే. భావము: కృష్ణావతారంలో కాళీయుడనే పామును దండించిన పాపానికి ఇప్పుడు ఆదిశేషుడనే పెద్ద పాముపై నిరంతరం పడుకోవాల్సి వచ్చింది. రామావతారంలో తాటక అనే స్త్రీని, కోమలిని చంపిన లోటు తీర్చుకోవడానికి ఇప్పుడు లక్ష్మీదేవిని నీ వక్షస్థలంపై సదా మోయాల్సి వస్తోంది. వివరణ: భగవంతుని సేనస్థితిని, వక్షస్థల లక్ష్మిని కర్మ ఫలాలుగా అన్నమయ్య చమత్కరించారు. చరణం 2: బండి విడిచినట్టి పాతకమున బెద్ద, బండి బోయుడవై పనిసేయవలనే, కొండ వెడికినట్టి గుణమున తిరుమల, కొండమీద నీకు గూచుండవలసే. భావము: బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు శకటాసురుడనే బండిని విరిచిన పాపానికి ఇప్పుడు ఈ అనంత విశ్వమనే బండిని నడిపే బండివాడివి, సారథివి అయ్యావు. గోవర్ధన కొండను పెకిలించినందుకు శిక్షగా ఇప్పుడు తిరుమల కొండ మీద కదలకుండా కూర్చోవలసి వచ్చింది. వివరణ: విశ్వం అనే బండిని నడిపేవాడు, జగన్నాటక సూత్రధారి ఆయనే అని తాత్విక అర్థం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తనలో నిందాస్తుతి అనే అలంకారం ఉంది. అంటే దేవుడిని నిందిస్తున్నట్లు కనిపిస్తూనే ఆయన గొప్పతనాన్ని కీర్తించడం. తాత్వికంగా చూస్తే భగవంతుడు చేసే ప్రతి పనికి ఒక బాధ్యత ఉంటుందని, ఆయన భక్తుల కోసం ఎంతటి కష్టాన్నైనా పాముపై పడుకోవడం, కొండపై నిలబడటం స్వీకరిస్తాడని అన్నమయ్య చాటి చెప్పారు. కర్మ సిద్ధాంతం ఎంతటి వారికైనా వర్తిస్తుందని చెప్పడం ద్వారా మనిషిని జాగ్రత్తపరిచారు. అన్ని చోట్ల పరమాత్మ నీవు, ఉపోద్ఘాతం, భగవంతుడు విశ్వమంతా నిండి ఉన్నాడని చెప్పే అంతర్యామి తత్వాన్ని ఈ కీర్తన ప్రతిబింబిస్తుంది. కాశీ, ప్రయాగ, అయోధ్య వంటి క్షేత్రాల నుండి వైకుంఠం వరకు ఆయనే ఉన్నాడని, అయితే వాటన్నింటి సారాంశంగా తిరుమల కొండపై వెంకటేశ్వరుడిగా వెలిశాడని అన్నమయ్య ఇందులో స్థాపించారు. ఇది ఒక రకంగా భగవంతుని విశ్వరూప ప్రదర్శన వంటిది. తెలుగు సారాంశం: ఓ పరమాత్మ, నీవు అన్ని చోట్లా ఉన్నావు. ఇన్ని రూపాలతో మమ్మల్ని భ్రమలో ముంచెత్తుతున్నావు. పాలకడలి, బదరీవనం, గయ, ప్రయాగ, జగన్నాథం వంటి చోట్ల వేల రూపాలతో ఉన్నావు.
మధుర, అయోధ్య, నందవనం, పంచవటి, సింహాచలం వంటి పుణ్యధామాల్లో ఉండి లోకాన్ని పావనం చేస్తున్నావు. చివరకు వైకుంఠం, బ్రహ్మలోకం, శ్రీరంగం వంటి దివ్యధామాల నుండి వచ్చి ఈ వెంకటాద్రిపై నీవై పరిపూర్ణంగా నెలకొన్నావు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn, Annamaya extols the omnipresence of the Supreme Soul. He marvels at how the Lord manifests in countless forms across various sacred sites to bless his devotees. From the milky ocean to Badrinath, and from holy cities like Gaya, Prayagraj, and Puri to Mathura and Ayodhya, the Lord resides everywhere. Whether it is the forests of Panchvati or the hills of Singhachalam, his presence purifies the world. Finally, Annamaya concludes that the same divine power from Vaikuntha and Srirangam has descended to reside permanently on Venkatadri as Lord Venkateshwar. Pallavi. అన్ని చోట్ల పరమాత్మ నీవు ఇన్ని రూపుల భ్రమయింతువుగా. భావము. ఓ పరమాత్మ, నీవు సర్వవ్యాపివి. అంతటా నీవే ఉండి ఇన్ని రకాల రూపాలతో మమ్మల్ని ఆశ్చర్యంలో, భ్రమలో ముంచెత్తుతున్నావు. వివరణ. భగవంతుడు అద్వైత స్థితిలో ఒక్కడే అయిన సృష్టిలో వైవిధ్యం, డైవర్సిటీ ద్వారా తన లీలను ప్రదర్శిస్తున్నాడని తాత్విక అర్థం. చరణం 1. పాలజలనిధి నుండి బదరీవనాన నుండి, ఆలయమై గయలో బ్రయాగ నుండి, భూలోకనిధివై పురుషోత్తమాన నుండి, వేల సంఖ్యల రూపై విచ్చేతుగా. భావము. నీవు క్షీరసాగరంలో, బదరీవనంలో ఉన్నావు. గయ, ప్రయాగ వంటి క్షేత్రాలలో ఆలయ రూపంలో ఉన్నావు. పురుషోత్తమ క్షేత్రంలో, పూరి, భూలోక నిధిలా ఉండి వేల రూపాల్లో దర్శనమిస్తున్నావు. వివరణ. పరమాత్మ కేవలం నిరాకారుడు మాత్రమే కాదు, క్షేత్రక్షేత్రాన భక్తుల కోసం సాకారుడై వెలిశాడని ఇక్కడ స్పష్టమవుతోంది. చరణం 2. ఉత్తర మధురలో నయోధ్య లోపలి నుండి, సత్తైన నందవ్రజాన నుండి, చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి ఒత్తుగా లోకములు పావనము సేయగను. భావము. ఉత్తర మధుర, అయోధ్య, పవిత్రమైన నందగోకులంలో నీవు ఉన్నావు. పంచవటి వనంలో, సింహాచల క్షేత్రంలో ఉండి ఈ లోకాలను పవిత్రం చేయడానికి అవతరించావు. వివరణ. రామావతార, కృష్ణావతార లీలలు జరిగిన ప్రదేశాలను పేర్కొంటూ ఆయా రూపాల్లో ఉన్నది కూడా ఆ పరమాత్మయే అని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. కైవల్యమున నుండి కమలజలోకాన, మోవగ శ్రీరంగమున నుండి, ఈవల నావల నుండి ఈ వెంకటాద్రిపై నీవే వచ్చి నెలకొంటిగా. భావము. మోక్షధామమైన వైకుంఠం, కైవల్యం, బ్రహ్మలోకం మరియు శ్రీరంగ క్షేత్రాల నుండి వచ్చి ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా అంతటా నిండి చివరకు ఈ వెంకటాద్రిపై నీవై సకల శక్తులతో స్థిరంగా వెలిశావు. వివరణ. నీవే అనడంలో గూఢార్థమేమిటంటే, అన్ని క్షేత్రాల్లో ఉన్నది నీ కళలే కావచ్చు, కాని వెంకటాద్రిపై మాత్రం నీవు పరిపూర్ణంగా, ఫుల్ మేనిఫెస్టేషన్ ఉన్నావని అన్నమయ్య అత్యంత భక్తితో చాటారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన సర్వం విష్ణుమయం జగత్ అనే సూత్రాన్ని వివరిస్తుంది. భగవంతుడు దూరంగా ఎక్కడో లేడు. అన్ని పుణ్యక్షేత్రాలలోనూ, అన్ని రూపాలలోనూ ఉన్నాడు. అయితే భక్తుడి సౌలభ్యం కోసం అన్ని శక్తులను క్రోడీకరించి వెంకటాద్రిపై వెని అన్నమయ్య తాత్విక నిర్ణయం. మాయపుదనుజుల మదవైరి కపిరాయుడు ఉపోద్ఘాతం హనుమంతుని విగ్రహరూపాన్ని, ఆయన పరాక్రమాన్ని ఈ కీర్తనలో అన్నమయ్య కళ్లకు కట్టినట్లు వర్ణించారు. లంకను దహించి రాక్షసుల గర్వాన్ని అణిచిన హనుమంతుడు భవిష్యత్తులో బ్రహ్మ పదవిని అధిష్ఠించబోయే మహానుభావుడని, అటువంటి హనుమంతుడు శ్రీవెంకటేశ్వరుని సేవలో తరించే భక్తాగ్రేసరుడని ఈ సంకీర్తన తాత్విక సారాంశం. తెలుగు సారాంశం. మాయావి అయిన రాక్షసుల గర్వానికి శత్రువైన వానరరాజు రాముని సేవకుడు ఇతడే. వీరకచ్చె కట్టి, నడుముకు బిగువుగా గుడ్డను చుట్టి, గర్వంగా నిలబడి కార్యసాధన చేసే పరాక్రమశాలి ఇతడే. లంకా నగరంలోని రాక్షసుల అహంకారాన్ని చిరునవ్వుతో అణిచివేసిన వానర శ్రేష్ఠుడు. ముగ్గురు మూర్తులకు మూలమైన సీతారాముని బంటు. బ్రహ్మ పదవిని పొందే యోగ్యత కలిగినవాడు, వెంకటరమణుని ప్రియమైన భక్తుడు ఈ హనుమంతుడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn,
Annamaya praises Lord Hanuman as the supreme devotee and the formidable destroyer of the pride of demons. He describes Hanuman's heroic physical appearance, standing tall with a tucked-up loincloth, ready for action. Hanuman, who eased the demons of Lanka with a smile, is hailed as the servant of Lord Rama, the source of the Trimurtis. Annamaya emphasizes that Hanuman is destined for the post of Brahma and concludes that the great Hanuman of Kalashpura is the dedicated servant of Lord Venkateshwar. Pallavi. మాయపుదనుజుల మదవైరి కపి రాయుడు వీడివో రామునిబంటూ భావము మాయలు చేసే రాక్షసుల గర్వాన్ని అణచివేసే శత్రువు వానర శ్రేష్ఠుడు కపిరాయుడు శ్రీరామచంద్రుని బంటూ ఇతడే. వివరణ: భగవంతుని కార్యమును నెరవేర్చడానికి అవతరించిన వీర హనుమంతుని వైభవాన్ని అన్నమయ్య ఇక్కడ ప్రకటిస్తున్నారు. చరణం 1. పెట్టిన జంగయు పెంపుమిగుల మొల గట్టిన కానయు గర్వమున నిట్టనిలిచి పూనిన చేత నడిమి దిట్ట వీడువో దేవునిబంటూ భావము వీరకచ్చే జంగ వేసి మొల చుట్టూ గట్టిగా వస్త్రాన్ని కానయు ధరించి ధైర్యంతో నిటారుగా నిలబడి కార్యదీక్షను పూనిన దృఢమైన వీరుడు ఇతడే ఆ దైవపు బంటు. వివరణ: హనుమంతుని శారీరక దార్ఢ్యాన్ని, ఆయన కార్యశౌరత్వాన్ని అన్నమయ్య వర్ణించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండే సేవకుడి లక్షణం ఇది. చరణం 2. నవ్వుచు లంకానగరపుదనుజుల కోవనచిన కపికుంజరుడు ముగురువేల్పుల మొదలి భూతియగు రవ్వగు సీతారమణుని బంటూ భావము లంకా నగరంలోని రాక్షసుల కొవ్వును, అహంకారాన్ని చిరునవ్వుతోనే అణచివేసిన వానర శ్రేష్ఠుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మూలకారణమైన ఆ సీతారాముని సేవకుడు ఇతడు. వివరణ: తాత్వికంగా హనుమంతుడు తన బలాన్ని ప్రదర్శించకుండానే రాముని నామస్మరణతోనే లంకను జయించాడని భావం. చరణం 3. పంకజ సంభవ పట్టముగట్టను ఉంకించిన తన ఒడయనిచే పొంకపు కలశాపుర హనుమంతుడు వెంకటరమణుని వేడుకబంటూ భావము తన యజమాని శ్రీరాముని చేత భవిష్యత్తులో బ్రహ్మ పదవిని పంకజ సంభవ పట్టము పొందేందుకు సిద్ధంగా ఉన్నవాడు. కలశాపురంలో వెలసిన ఈ హనుమంతుడు శ్రీవెంకటేశ్వరుని సేవలో ఆనందించే భక్తుడు. వివరణ: పురాణాల ప్రకారం హనుమంతుడు తదుపరి బ్రహ్మ పదవిని అధిష్ఠిస్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ హనుమంతుడు శ్రీనివాసుని సేవలో పరవశించే బంటూ అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తనలో అన్నమయ్య హనుమంతుడిని బంటూ అని పదే పదే సంబోధించారు. తాత్వికంగా ఇది దాస్య భక్తికి పరాకాష్ఠ. భగవంతుని సేవలో అహంకారాన్ని చంపుకుని ఉండటమే నిజమైన వీరత్వమని, అది హనుమంతునిలో పరిపూర్ణంగుందని ఈ కీర్తన ప్రబోధిస్తుంది. పరుసము సోకియు బ్రతుకవద్దా ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య పరుసవేది, ఫిలాసోఫర్స్ స్టోన్ అనే అద్భుతమైన లోహాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇనుముకు పరుసవేది సోకితే అది బంగారంగా మారుతుంది. అలాగే వెంకటేశ్వరుని కృపసు భక్తుడు పవిత్రుడు అవుతాడు. అటువంటి స్థితిలో కూడా పాత కర్మల గురించి ఆలోచించడం, పాలు తాగిన తర్వాత మళ్లీ ఏదో తక్కువ రకపు ఆహారం కోసం ఆశపడటం వంటిదని ఇందులో హెచ్చరించారు. తెలుగు సారాంశం: ఓ స్వామి, పరుసవేది సోకిన తర్వాత ఇనుము బంగారమై బ్రతకవలసిందే కాని మళ్లీ పాత కర్మలనే చేదు రుచుల కోసం వెతకడం దేనికి? నీవు అధములను కూడా పాలించి ప్రాణాపాయం నుండి రక్షించే వాడివి. మా కష్టాలను తీర్చడానికి నీవే పూచీ పడినప్పుడు గడిచీటి ఇచ్చావు, ఇక మాకు భయం దేనికి? ఎంతోమంది పుణ్య కాపాడిన నీవు ధైర్యం లేని మాకు దిక్కు కావాలి తప్ప సంకల్పం నెరవేరిన తర్వాత ఇంకా వృధా ప్రయత్నాలు ఎందుకు? వెంకటరాయ, నీవు నన్ను, నా వంటి వారిని కాపాడినట్లే లోకాన్నంతా రక్షించు. పాలు తాగిన తర్వాత మళ్లీ విడిగా ఏదో ఆహారం అవసరమా? నీ కృప అనే పాలు లభించాక వేరే కోరికలు అనవసరం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఫిలాసఫికల్ hymn, Annamaya uses the metaphor of the parusvedi, the stone that turns iron into gold. He argues that once the Lord's grace touches a devotee, they are transformed and liberated. It is futile to worry about past karmas after surrendering to the Almighty.
using analogies like having milk, divine bliss, and not needing supplementary food, or receiving a clearance certificate, freedom from debt sin. He emphasizes that Lord Venkateshwar is the ultimate savior of the weak. He prays that the Lord, who protected him, should protect the entire world. Pallavi. పరుసము సోకియు బ్రతుకవద్దా తిరిగి కర్మము లింక తీదీపులా భావము పరుసవేది స్పర్శమణి సోకిన తర్వాత ఇనుము బంగారమై వెలగాలి కదా. అలాగే నీ కృప సోకిన తర్వాత కూడా మళ్లీ పాత కర్మలనే చేదు తీపిలా సుఖదుఃఖాల ద్వంద్వంలో చిక్కుకోవాలా. వివరణ. భగవంతుని స్పర్శ పొందిన భక్తుడు కర్మాతీతుడు కావాలి. పరుసవేది తగిలిన ఇనుము మళ్లీ ఇనుములా ఉండదు, అది బంగారంగా మారిపోతుంది. చరణం 1. పడిగాలువడియున్న ప్రాణచారముల పడతుల నధముల బాలించితి ఇడుమల బెడబాప నింకనేల తెగికొంక గడిచీటిచ్చియు గడమున్నదా. భావము. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని అల్పులను కూడా నీవు రక్షించావు. మా కష్టాలను తొలగించడానికి నీవే స్వయంగా గడిచీటి రుణ విముక్తి పత్రం లేదా హామీ పత్రం ఇచ్చినప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది. వివరణ. భగవంతుడు భక్తుడి కర్మల భారాన్ని తనే మోస్తానని హామీ ఇచ్చాక ఇంకా సంశయించడం అజ్ఞానమని తాత్విక అర్థం. చరణం 2. మితిలేనిధనములు మెరసి కానుకగొని అతి పుణ్యలిందరి నలరించితి ధృతిహీనులకు నెల్ల దిక్కయి కాతువుగాక వ్రతము చెల్లిన నింక వట్టగట్లా. భావము. ఎందరో పుణ్యాత్ముల సేవలు అందుకుని వారిని ధన్యులను చేశావు. ధైర్యం లేని మా వంటి వారికి నీవే దిక్కే కాపాడాలి. ఒక వ్రతం పూర్తయిన తర్వాత నీ కృప లభించాక ఇంకా అనవసరమైన కట్టుబాట్లు వట్టగట్లు దేనికి. వివరణ. శరణాగతి అనే మహావ్రతం ఫలించిన తర్వాత లౌకికమైన భయాలు కట్టుబాట్లు భక్తుడిని బంధించలేవు. చరణం 3. పాలించి నా విన్నపమున వెంకటరాయ లాభించితివి నే నీలలనగానా ఈలాగుననే లోకమెంతా గాతువుగాక పాలుదాగిన మీద పైకుడుపులా. భావము. వెంకటరాయ. నా మొర ఆలకించి నన్ను రక్షించావు. నీ కృపను నేను పొందగలిగాను. ఇదే విధంగా ఈ లోకాన్నంతా నీవే కాపాడు. అమృతం వంటి పాలు తాగిన తర్వాత మళ్లీ సాధారణమైన బయటి తిండి పైకుడుపులు అవసరమా. వివరణ. భగవంతుని భక్తి అనే పరమాన్నం లభించిన భక్తుడికి ఈ ప్రపంచంలోని అశాశ్వత సుఖాలు రుచించవు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తనలో అన్నమయ్య, కృప మరియు కర్మ మధ్య ఉన్న సంబంధాన్ని చర్చించారు. భగవంతుని అనుగ్రహం కలిగిన క్షణమే జీవుడి జన్మ సార్థకమవుతుంది. పరుసవేది తగిలిన ఇనుముల. అప్పుడు కర్మలన్నీ నశిస్తాయి. పాతపై కుడుపులా అనే సామెత ద్వారా భగవంతుడిని పొందినవాడికి వేరే ఏ ఇతర కోరికలు మిగలవని ఆ పరిపూర్ణ స్థితిని అన్నమయ్య ఎంతో చక్కగా వివరించారు.